ఇది సుజో డిస్ట్రిక్టు, చైనా కంట్రీలో సుజో డిస్ట్రిక్టు. నేను ఒలింపిక్ స్టేడియం ఈ సరౌండింగ్లో ఉన్నాను. ఇక్కడ వీళ్ళు రోడ్డు మేనేజ్మెంట్ ఎలా చేశారు, ప్లాట్ఫామ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ప్యానల్స్ కూడా ఓపెన్ చేయడానికి అస్తమానం డ్యామేజ్ చేయకుండా ప్యానల్స్ కూడా ఎంత చక్కగా చేస్తున్నారు. ఇది మెటల్ ప్యానల్స్, అంటే క్లిప్తో ఓపెన్ చేస్తారన్నమాట. ఓపెన్ చేస్తారు క్లిప్తో ఇలాగా. అండర్ గ్రౌండ్లో ఉన్న ఏమైనా రిపేర్స్ ఏమైనా ఉంటాయి. అలాగే ప్లాంటేషన్ సంబంధించి ఇష్టానుసారం కాకుండా ఎంత డీసెంట్గా ఉంచారు. అంత గ్రానైట్ స్టోన్ మట్టి వేసి ఉంచారు. మట్టి చెదిరిపోకుండా, జల్లిపోకుండా వాటి మీద నెట్ కూడా క్లోజ్ చేసి ఉంచారు. అలాగే ఇక్కడ రెయిన్ వచ్చినప్పుడు వాటరు కిందకి వస్తాయి, పోయి ఆ కింద నుంచి రెయిన్ వాటర్ స్టార్మింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఇది మనకు అసలు ఎక్కడ లేదు, సముద్రంలో కనిపిస్తుంటాం. అదిగో వర్షం పడిన మొత్తం వాటర్ అంతా కూడా ఆ పైపుల ద్వారా వచ్చి వీటిలోకి వస్తుంది. ఈ కెనాల్స్ ఇలాగా సిటీ మొత్తం ఉంటాయి. సిటీ మొత్తం కెనాల్స్ మెయింటైన్ చేస్తారు. ఇది మంచి డ్రింకింగ్ వాటర్ పైప్స్. అదిగో కింద కొంత పైపు, అల్యూమినియం పైపు. ఈ పైప్ ఇలా రోడ్డు కింద నుంచి వచ్చింది, ఇలాగ ఈ ప్లాట్ఫామ్ కింద నుంచి వచ్చింది, ఇలాగ ఇది రెయిన్ వాటర్ దీంట్లోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. దీంట్లోకి మెర్జ్ అవుతుంది అనమాట. మొత్తం ఎక్కడ కూడా ఇంత పెద్ద మెయిన్ రోడ్డు ఎక్కడ కూడా చిన్న పేపర్ ముక్క కానీ, చాక్లెట్ ర్యాపర్ కానీ ఎక్కడా లేదు. ఇంత పెద్ద రోడ్డు ఎక్కడ ఎవరి యొక్క ఇది స్టాచ్యూస్ కానీ ఏమీ లేవు. కానీ ఇక్కడ రెడ్ సిగ్నల్ పడకుండా రోడ్డు క్రాస్ చేయకూడదు, అది క్రైమ్. వెంటనే మన అకౌంట్ నుంచి ఇన్ని పాయింట్లు ఉంటుంది, అన్ని పాయింట్లకి పడిపోతుంది పెనాల్టీ. అన్ని పాయింట్లు ఫిల్ అయిన తర్వాత అమౌంట్ కట్ అయిపోతుంది. అదిగో ఇప్పుడు పడింది కనుక ఇప్పుడు నేను వెళ్ళచ్చు. ట్రాఫిక్ ఎక్కడ కూడా పోలీస్ అనేది ఉండదు. నథింగ్, నో పోలీస్. ఎంత డీసెంట్గా ఉండి కూడా ఇక్కడ పోలీసు లేరు. మన రోడ్డు అంతా కూడా రోడ్డు మొత్తం గార్బేజ్. పాపం పొద్దు నుంచి రాత్రి దాకా పోలీసులు రోడ్డు మీదే ఉంటారు పాపం. మరి ఆ కుటుంబాలు ఏమవుతాయో, మరి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమవుతాయి, ఇంత కూడా మరి ఆలోచన లేకపోవడం మన దౌర్భాగ్యం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ మనమే సప్లై చేస్తున్నాం మ్యాన్ పవర్, మనమే చక్రం తిప్పుతున్నాం అనుకోవడం తప్పించి మరి బయట వాళ్ళకి ఎంత వెయిట్ ఉంటుందన్నది కూడా దీన్ని బట్టి చూడవచ్చు. మన ఎడ్యుకేషను, మన చదువు సంస్కారాలు నేర్పాలని మీటింగులు పెట్టుకుని ఆడి గురించి ఈడి గురించి ఆడు గొప్పలు చెప్పుకోవడం, దండలు వేసుకోవడం, పొక్కిలిచ్చుకోవడం, పండ్లు చేతులు పెట్టుకోవడం ఎక్కడ మీటింగ్స్ జరగడం కానీ ఎక్కడ ఉండవు. ఓన్లీ కాన్ఫరెన్స్లు జరుగుతాయి వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించి. ఇది కూడా మెట్రో ట్రాన్సిట్, ఇది అండర్ గ్రౌండ్ మెట్రో ట్రాన్సిట్. ఇది ఎంట్రన్స్ 3, రైల్ ట్రాన్సిట్ 3. ఇందాక చూపించింది 5, 6, ఇది 3.